వెంకటాద్రి మాస్టర్ గారి 100వ జన్మదినం తర్వాత ఈ సంవత్సరం అంతా ఆయన యొక్క సంపుటాల సమీక్ష చేద్దామని చెప్పి ప్రారంభించాము. అందులో మేడూరు సత్యనారాయణ గారు, నేను, అలాగే శ్రీనివాసాచారి గారు, మరి ఎల్లమందారెడ్డి, మరి రవీంద్ర గారు, షేక్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఆయన సంపుటాల గురించి సమీక్ష చేసిన వాళ్ళలో ఉన్నారు. దాదాపు ఇప్పటికే 19 సంపుటాలు పూర్తయినాయి. మొత్తం 23 తెలుగు సంపుటాలండి. అవి కాకుండా ఇంకా ఇంగ్లీష్ సంపుటాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సమీక్ష చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడు దాదాపు నేను ఒక 5 సంపుటాలు సమీక్ష చేశాను. ఇది 6వ సంపుటము. ఇప్పుడు ప్రస్తుతం మనం సంపుటం ఏంటంటే స్వామినేని త్రిపురనేని, ఇది 19వ సంపుటం. దీని తర్వాత మేడూరు సత్యనారాయణ గారు వాస్తు శాస్త్రమా అనేటటువంటి సంపుటాన్ని గురించి ఆయన సమీక్షిస్తారు. దీంతో దాదాపు 21 పూర్తి అయిపోతాయి. ఇంకొక 2 ఉంటాయి. బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలోనో అవి కూడా పూర్తి అయిపోతాయి. దాని తదనంతరము హేతువాది వ్యాసవాణిలో ఉన్నటువంటి పుస్తకాల సమీక్ష కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇంకా 3-4 నెలలు టైం ఉంది కాబట్టి వాటిని కూడా చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సంపుటాలను కూడా సమీక్ష చేసి మన కేరళ మిత్రుల్ని, అదేవిధంగా గుజరాత్ మిత్రులను కూడా వాటిలో భాగస్వాములు చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉందండి. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ స్వామినేని త్రిపురనేని అనే 19వ సంపుటాన్ని నేను సమీక్షిస్తాను. ఈ సంపుటము 19వ సంపుటం వెంకటాద్రి మాస్టర్ గారు రాసినటువంటి దాంట్లో మీకు అంతా కనిపిస్తుంది అనుకుంటారు. ఇది 353 పేజీల సంపుటం అండి. ఇందులో ప్రధానంగా మనకు భావ విప్లవానికి ఉపయోగపడేటటువంటి రచనలు చేసినటువంటి 2 మహా వ్యక్తుల గురించి ఇందులో మాస్టర్ గారు చాలా సమగ్రంగా, చాలా వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని అందించారు. మనం చూసినట్లయితే తెలుగు సాహిత్యంలో దాదాపుగా ఇప్పుడు 1000 సంవత్సరాలు తెలుగు సాహిత్యాన్ని తీసుకున్నట్లయితే మొత్తం సాహిత్యం అంతా కూడా ఈ అనువాద సాహిత్యము, తర్వాత ఈ పద్య సాహిత్యము, తర్వాత మత సాహిత్యము, పురాణ సాహిత్యము ఇదే ఉంది తప్ప స్వతంత్రంగా ఆలోచించేటటువంటి సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళు కనిపించరండి. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా స్వతంత్ర భావాలతో రచనలు చేసినటువంటి వాళ్ళను వెతికితే మనకు 17వ శతాబ్దంలో ఉన్నటువంటి వేమన కనిపిస్తాడు. అందుకే వెంకటాద్రి గారు ఏమంటారంటే మనకు తెలుగులో ఉన్నటువంటి కవులందరిలోనూ విప్లవ కవులు 2. ఒకరు వేమన, రెండవ వారు త్రిపురనేని రామస్వామి గారు. వీళ్ళు కవిత్వంలో విప్లవ కవులు. కానీ మనం సంఘ సంస్కరణ చరిత్రను తీసుకున్నట్లయితే సంఘ సంస్కరణ చరిత్రలో మనము ఎంతో మంది పేర్లను ప్రస్తావిస్తూ ఉంటాం. ఈ మధ్యన ఇటీవల మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ సందర్భంగా అందరూ కూడా గిడుగు రామూర్తి పంతులు గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి, కందుకూరి వీరేశలింగం గురించి మాట్లాడుతున్నారే కానీ వీళ్ళందరికంటే ముందు మనకు వ్యావహారిక భాష కావాలని, అదేవిధంగా వితంతు వివాహాలు కావాలని చెప్పి, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలని చాలా గొప్ప విషయాల్ని వీళ్ళందరికంటే ముందుగా ప్రతిపాదించినటువంటి మహా వ్యక్తి మనకు స్వామినేని ముద్దు నరసింహం కనిపిస్తారండి. ఆయన 1792లో జన్మించారు, 1856లో మరణించారండి. అంటే 64 సంవత్సరాలు. మనం చూసినట్లయితే ఆయన 1853లో ఈ హిత సూచన అనేటటువంటి గ్రంథాన్ని రచించారు స్వామినేని ముద్దు నరసింహం గారు. 1853లో ఆయన ఫస్ట్ క్లాస్ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. 1848 నుంచి 1852 వరకు రాజమండ్రిలో ఆయన 2వ తరగతి మున్సిపల్గా పనిచేసి 1853లో సీతానగరంలో ఆయన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేశారు. అటువంటి 1853లోనే ఆయన ఫస్ట్ క్లాస్ మున్సిపల్ గా పనిచేస్తున్నప్పుడే హిత సూచన తయారైపోయింది. హిత సూచన అనేటటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటి భావ విప్లవానికి సంబంధించినటువంటి గ్రంథం కింద మనం పరిగణించవచ్చు. అదే
మరి అటువంటి ముద్దు నరసింహం గారు 1854 తర్వాత 1854 నుంచి 56కి వచ్చేటప్పటికంతా మళ్ళీ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి ముద్దు నరసింహం గారు థర్డ్ క్లాస్ అంటే 3వ తరగతి మున్సబుగా డిమోట్ అయి ఉన్నారు. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని వెంకటాద్రి గారు ఈ సంపుటంలో కూడా చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఆయన భావాలు అంతకు ముందున్నటువంటి ఈ మత భావాలకు భిన్నమైనటువంటివి. ఎవరు కూడా ఆయన భావాలను సహించే పరిస్థితిలో లేరు. అప్పుడు ఉన్నటువంటి ఆ సమాజంలో బ్రాహ్మణులు కానీ మరి ఇతర సనాతనవాదులు అందరూ కూడా. అందువల్ల ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిటిష్ ప్రభుత్వాధికారులకు చాడీలు చెప్పి ఆయన్ని డిమోట్ చేయించారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఎంఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఆయన గురించి ఈ విషయాన్ని రాశారండి. ఏమంటే ముద్దు నరసింహం హేతువాది అయినందువల్లనే సాంఘిక పరంగా భాషాపరంగా సంస్కరణలు తేవాలనుకుంటున్నాడు. తెల్లదొరల అండదండలు ఉండడమే కాకుండా జిల్లా కోర్టు మునసబు అవ్వడం కూడా ఆయన మార్గానికి సులువైంది. హేతువాద ప్రచారం గిట్టని సనాతనవాదులంతా నరసింహం మీద కన్నెర్ర చేశారు. అణువణువున అడ్డు తగిలి సంస్కరణ రచనలను వెలుగులోకి రాకుండా చేశారు. తమ పరపతిని ఉపయోగించి దించడం వల్ల 1వ తరగతి మునసబు పదవి నుండి ఆయన 3వ తరగతి మునసబుగా పదవి నిమ్నతుడయ్యాడు. అంటే ఆయన్ని డిమోట్ చేయించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. అంటే ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మంచి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తిని గురించి మరి మనకు సంస్కరణ ఉద్యమంలో అటు గిడుగు రామమూర్తి గారు కానీ, గురజాడ అప్పారావు గారు కానీ, మరి కందుకూరి వీరేశలింగం పంతులు కానీ ఎవ్వరు కూడా ప్రస్తావించకపోవడం ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు ఎందుకంటే ఆయన హితసూచని 1853 నాటికే రాశారు. అప్పటికి గురజాడ అప్పారావు గారు పుట్టనే లేదు, గిడుగు రామమూర్తి గారు పుట్టనే లేదు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు 5 సంవత్సరాల బాలుడు. అంటే 1848లో ఆయన జన్మించారు. 1853లోనే హితసూచన తయారైంది. అదే కాకుండా స్వామినేని ముద్దు నరసింహం గారు రాజమండ్రిలో మరి కోర్టులో మున్సిఫ్గా పనిచేస్తున్నప్పుడు ఆయన చాలా మందికి సుపరిచితులు అయ్యే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి ఎవరికి తెలియకుండా పోవడం అనేది ఎలా జరిగింది, నిజంగా తెలిసినా కానీ ఆయన పేరు బయటికి రాకుండా తొక్కి పెట్టారా అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది అనే విషయాన్ని వెంకటాద్రి మాస్టర్ గారు ప్రస్తావించారు. ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు వ్యావహారిక భాష గురించి కానీ ఒక్కటి కాదు, ఆయన చెప్పినటువంటి ఆ భావాలు చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 200 అంటే 2 శతాబ్దాలకు పూర్వమే ఆయన వెల్లడించినటువంటి భావాలు మిగతా వాళ్ళకి అసలు మతిపోగొట్టేటంత విపరీతమైనటువంటి భావాలు అన్నమాట. అంటే అంతవరకు ఉన్నటువంటి ఆ మూఢ విశ్వాసాల్ని ఖండించడమే కాకుండా ఆయన ఎన్ని విషయాలు చెప్పారనేది నేను మీకు స్థూలంగా పరిచయం చేస్తాను. మొట్టమొదట హిత సూచనలు తీసుకున్నట్లయితే అందులో 8 ప్రమేయాలు ఉన్నాయి. అంటే ప్రమేయం అంటే వ్యాసాలు అండి, 8 వ్యాసాలు ఉన్నాయి. అందులో విద్యా ప్రమేయము అంటే విద్యకు సంబంధించింది, తర్వాత వైద్య ప్రమేయము రెండవది, మూడవది సువర్ణ ప్రమేయము, నాలుగవది మనుష్యేతర జంతు సంజ్ఞా ప్రమేయం, ఐదవది రక్షా ప్రభృతి ప్రమేయం, ఆరవది మంత్ర ప్రమేయం, ఏడవది పరోక్షాది జ్ఞాన ప్రమేయం, 8 వివాహ ప్రమేయం. ఈ 8 వ్యాసాల్లో ఆయన వెల్లడించినటువంటి భావాలను చూసినట్లయితే మనకు ఐరోపాలో పునర్వికాస యుగంలో ఉన్నటువంటి ఆ మేధావులతో సమానమైనటువంటి హోదా మన ముద్దు నరసింహం గారికి ఉంది అనేటటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఆయన 1856లో ఆయన చనిపోయిన తర్వాత 1862లో ఆయన కుమారుడు రంగప్రసాద్ గారు దాన్ని మొట్టమొదటిసారి హితసూచని గ్రంథాన్ని ముద్రణ చేయడం జరిగింది. ఇందులో ఒక విషయం మీకు మనవి చేస్తాను.
ముద్దు కృష్ణ అనే అతను ఈ స్వామినేని ముద్దు నరసింహం గారికి మునిమనవడు. అతడు అశోకం అనేటటువంటి రామాయణ విమర్శక రూపకాన్ని కూడా రచించాడు. అందులో వ్యావహారిక భాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించిన వాడు ముద్దు నరసింహం. అంతేకాదు సంఘ సంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మ సమాజం ద్వారా బంగాళాదేశం నుంచి ఆంధ్రలోనికి దిగుమతి కావడం కాదు, అంతకు పూర్వమే మన తెలుగువాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసిన వాడు ఉన్నాడు అని రుజువు చేయడానికి హితసూచన ఆధారం అని 1924లో ముద్దు కృష్ణ మద్రాసులో చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆయనతో గిడుగు రామ్మూర్తి గారు అన్నారు అనే విషయాన్ని అందులో పేర్కొన్నారు. ఇది హితసూచనలో 1986లో పునర్ముద్రణ జరిగిన తర్వాత అందులో 11వ పేజీలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందండి. ఈ విషయాన్ని శ్రీ ముద్దు కృష్ణ సంస్కృతి అనే పక్షపత్రికలో 1959 మే 1వ తేదీ సంచికలో కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే దీన్ని బట్టి గిడుగు రామ్మూర్తి గారికి ముద్దు నరసింహం గారి గురించి తెలుసు, అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారికి కూడా తెలుసు అనడానికి మనకు కొన్ని ఆధారాలు లభ్యమవుతున్నాయి. మరి ఇంత గొప్ప వ్యక్తిని ఎందువల్ల వీళ్ళు ఈ సంస్కరణ చరిత్రలో ఆయన పేరుని ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు ప్రస్తావించలేదు అంటే మనకు పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే అతను కేవలము బ్రాహ్మణేతరుడు అయినందువల్లనే ఆయన్ని తొక్కి పెట్టారా అనేటటువంటి సందేహం కూడా కలుగుతుంది అనే విషయాన్ని వెంకటాద్రి మాస్టర్ గారు ప్రస్తావించారు. ఎందుకంటే కవుల చరిత్రను రాసినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంత గొప్ప కవి అయినటువంటి వేమనని ప్రస్తావించనే లేదు ఆ కవుల చరిత్రలో. ఎందువల్ల? అతడు బ్రాహ్మణేతరుడు కాబట్టి. అదేవిధంగా స్వామినేని ముద్దు నరసింహం గారు కూడా బ్రాహ్మణేతరుడు కాబట్టే ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరు ప్రస్తావించలేదా అనేటటువంటి సందేహం మనకు కలుగుతుంది అని వెంకటాద్రి మాస్టర్ గారు ఈ స్వామినేని త్రిపురనేని అనేటటువంటి గ్రంథంలో చాలా వివరాలతో కూడినటువంటి సమాచారాన్ని అందించారండి. తర్వాత ఇది చాలా పెద్ద గ్రంథం అండి. అన్ని విషయాలు చెప్పడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి నేను ప్రధానమైనటువంటి అంశాలను మాత్రమే స్థూలంగా మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన హితసూచన ప్రారంభ వాక్యం స్త్రీలకు విద్యలు సాధకములవుతున్నవి అని ఆయన ప్రారంభిస్తాడండి. అందులో ఆయన వెల్లడించినటువంటి భావాలు మనకు స్త్రీ స్వాతంత్రం గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి ఎంతో మంది రచయితలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికంటే ముందుగా మనకు తెలియజేసినటువంటి వ్యక్తి స్వామినేని ముద్దు నరసింహం గారు. ఆయన భావాల్ని ఒక్కొక్క వ్యాసంలో ఆయన ఏ రకమైనటువంటి భావాల్ని వెల్లడించాడు అనేటటువంటి విషయాల్ని మీకు స్థూలంగా మనవి చేస్తాను. ఈ విద్యా ప్రమేయం అనేటటువంటి మొదటి వ్యాసంలోనే ఆయన మనకు వ్యావహారిక భాషలో మాత్రమే గ్రంథాలు రాసుకోవాలి, ఎందుకంటే అప్పటి వరకు ఈ సంస్కృత భాషలో గ్రాంథికంలో మాత్రమే ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఎవరికి అర్థం కావడం లేదు. అది కాకుండా ఈ పద్య రచనల్లో ఉన్నటువంటి భావాలు ఎవరికి కూడా సులభంగా అర్థం కావడానికి అవకాశం లేదు కాబట్టి మనకు కంపల్సరిగా వచన గ్రంథాలు కావాలి అని ఆయన ప్రతిపాదించారు. మన వ్యావహారిక భాషలో మాత్రమే గ్రంథాలు రాసుకోవాలి, అరసున్నాల వాడకాన్ని తొలగించాలి, బండిరాల వాడకాన్ని తొలగించాలి, విషయ వివరణకు
ఛందోబద్ధమైనటువంటి గ్రంథాలు పనికిరావు, గ్రంథాలు వచనంలో మాత్రమే వ్రాయాలి, పాటలు ఛందోబద్ధంగా వ్రాసుకోవచ్చు, గ్రంథ రచన మాత్రం దేశ భాషల్లో జరగాలి, విద్యాబోధ మాతృభాషలోనే జరగాలి, ఇతర భాషా గ్రంథాలు మన భాషల్లోకి తర్జుమా కావాలి, మన భాషా గ్రంథాలు ఇతర భాషల్లోకి తర్జుమా కావాలి, ఆధునిక విజ్ఞాన శాఖలన్నిటిలో గ్రంథాలు ప్రచురించాలి, రచనల లక్ష్యం లోక శ్రేయస్సు కావాలి, అసత్యాలు వ్రాయకపోవడం రచయితల నైతిక బాధ్యత, అశ్లీల సాహిత్యం సృజించరాదు, రచనలు సత్యాసత్య వివేచనను కలిగించాలి, మన పురాణాల్లో కల్లబొల్లి కథలు అనేకం ఉన్నాయి, మన ధర్మశాస్త్రాల్లో ప్రక్షిప్తాలు వైరుధ్యాలు చాలా ఉన్నాయి, విద్యార్థులకు ఆధునిక విజ్ఞానాన్ని అందించాలి అనేది ఆయన యొక్క మొట్టమొదటి ఆ విద్యా ప్రమేయం అనేటటువంటి ఆ వ్యాసంలో ఆయన వెల్లడించినటువంటి భావాల సారాంశాన్ని వెంకటాద్రి మాస్టర్ గారు ఈ రకంగా మనకు తెలియజేశారు అన్నమాట. అంటే ఆయన ఆనాడే, అంటే దాదాపు ఇప్పటికీ 170-180 సంవత్సరాలకు ముందే రచయితల యొక్క లక్ష్యాన్ని గురించి ఆయన మనకు స్పష్టంగా చెప్పాడు. రచయితలు అనేవాళ్ళు సత్యాన్ని మాత్రమే తెలియజేయాలి, అసత్యాలు రాయకూడదు, కల్పనలు చేయకూడదు, ఆ విధంగా చేస్తే సమాజంలో మూఢ విశ్వాసాలు పెరుగుతాయి అనేటటువంటి విషయాన్ని ఆయన ఆ రోజే ప్రస్తావించారు. అదే కాకుండా వ్యావహారిక భాష కావాలని చెప్పడమే కాకుండా మొట్టమొదటిసారిగా హితసూచన అనేటువంటి గ్రంథాన్ని వ్యావహారిక భాషలో ఆయన రచించడం అనేది చాలా గొప్ప విషయం. మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే మనకు వ్యావహారిక భాషలో ఒక ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత స్వామినేని ముద్దునరసింహం గారి హితసూచన మాత్రమే వ్యావహారిక భాషా గ్రంథంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా స్వామినేని ముద్దునరసింహం గారు మరి 1853 నాటికే అనేక మూఢ విశ్వాసాలని ఖండించినటువంటి వైనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఆయన వైద్య ప్రమేయంలో ఈ విధంగా రాస్తున్నారు, ఈ మనకు వైద్యులకి శరీర శాస్త్రం తెలిసి ఉండాలి, అదేవిధంగా శాస్త్రహీనుడైనటువంటి వైద్యుడు ప్రాణహాని కలిగిస్తాడు, రస విషాదుల వైద్యం కంటే మూలికా వైద్యమే శ్రేష్టం అంటాడు, రోగి చేత లంకనం చేయించడం రోగికి ప్రమాదకరంగా మారుతుంది, వైద్యులు శరీర శాస్త్రము చికిత్సా శాస్త్రము నేర్చుకోవాలి, వైద్య గ్రంథాలను తెలుగు వచనంగా అనువదించాలి, దయ్యాలు భూతాలు చేతబడులు అన్ని కూడా అబద్ధాలు, మంత్రతంత్రాల వల్ల పూజల వల్ల రోగాలు నయం కావు, జాతరల వల్ల కలరా వంటి అంటువ్యాధులు తగ్గవు, అదేవిధంగా పేదలు మూలికలతో మందులు వైద్యం చేసుకోవచ్చు అనేటటువంటి విషయాల్ని ఈ వైద్య ప్రమేయం అనేటటువంటి గ్రంథంలో వారు వివరించారు. అంటే ఆనాటికి ఏ ఏ రంగాల్లో మూఢ విశ్వాసాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించి, మరి పురాణ సాహిత్యాన్ని కూడా పరిశీలించి అందులో ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి విషయాల్ని, వైరుధ్యాల్ని, ఈ అసత్యాల్ని అన్నిటిని కూడా ఆయన బయట పెడుతూ ఆ రచన సాగించాడండి. అందువల్ల హితసూచన అనేది మనకు ఈ భావ విప్లవానికి సంబంధించినటువంటి తొలి గ్రంథంగా మనము చెప్పుకోవచ్చు. అంతకుముందు ఈ వచన గ్రంథాలు ఏమీ లేవు. వేమన గారు పద్యాల్లో చెప్పారు చాలా విషయాలు, భావ విప్లవానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. కానీ వచన రూపంలో వ్యావహారిక భాషలో మూఢ విశ్వాసాల్ని ఖండిస్తూ రాసినటువంటి గ్రంథంగా మనకు హితసూచన అనేది మనకు నిలుస్తుందండి. మరి ఇంత మంచి గ్రంథాన్ని మన వాళ్ళు వెలుగులోకి తీసుకురాలేకపోవడమే కాకుండా ఆయన పేరును కూడా ఎక్కడ కూడా ఈ సంఘ సంస్కరణ చరిత్రలో స్వామినేని ముద్దునరసింహం గారి పేరుని కనిపించకుండా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సువర్ణ ప్రమేయం. ఇది ఈ సువర్ణ ప్రమేయంలో అందరూ చాలా మంది ఈ స్పర్శవేద అనేటటువంటిది ఒకటి ఉంది, దాంతో ఇనుమును కూడా బంగారంగా మార్చొచ్చు అనేటటువంటి ఈ అపోహలు ఆ రోజు సమాజంలో ఉన్నాయి. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అటువంటి వాటిని నమ్మేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ విషయాల్ని
మనకు స్వామినేని ముద్దునరసింహం గారు అప్పుడే ఖండించారండి. స్పర్శవేది అనే వస్తువు ఒకటి ఉన్నదని, దాని యొక్క స్పర్శ మాత్రం చేతను ఇనుము బంగారం అవుతుందని వాడిక కలిగి ఉన్నది. కొన్ని గ్రంథముల యందును చెప్పబడి ఉన్నది, కానీ అది ఏ వస్తువో లేక కొన్ని వస్తువుల యొక్క కూటము ఏలాగున ఏర్పాటైనదో ఏ స్థలమందు ఉన్నదో ఆ వైనము స్పష్టంగా తెలియడం లేదు. ఇటువంటి స్పర్శవేది అనే వస్తువును ఇహలోకమునందు చూచిన వారెవరూ ఉన్నట్టు తెలియడం లేదు. అది వాస్తవముగా స్థితి గలదైతే ఎవరైనా దాన్ని పరిశీలించకుండా ఉండడమునకు సబబు ఉండదు అని ఆనాడే ఆయన ప్రస్తావించారు. అంటే ఇదంతా అబద్ధం అని చెప్పి ఆయన అందులో స్పష్టంగా చెప్పారండి. అదేవిధంగా శంకరాచార్యుడు ఈ సువర్ణముఖి విద్యను ఆ ఈడిగ వాడికి నేర్పించాడు అనేటటువంటి కథ కూడా ఒకటి ఉంది కదా మనకు. శంకరాచార్యుడి చరిత్రలో, ఆయన జీవిత చరిత్రలో ఈ కథ ఉందండి. అది కూడా అబద్ధం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశారు. శంకరస్వాముల వారు ఒక శాణారవానికి అంటే ఈడిగ వానికి సువర్ణముఖి అనే విద్యను ఉపదేశించినారని, వాడు ఆ విద్య చేత చాలా బంగారం చేసి శాణార కాసులు అనే బంగారు కాసులను ముద్ర వేయించినాడని ఒక వాడిక కలిగి ఉన్నది. ఒకవేళ అది మంత్రరూపమైన విద్య అయ్యే పక్షమందు ఆ సంగతి కల్పితమైనదిగా ఎంచతగి ఉన్నట్టు మంత్ర ప్రమేయం వల్ల తెలుస్తూనే ఉన్నది. అంటే ఈ రకంగా శంకరాచార్యుల చరిత్రలో పేర్కొన్నటువంటి కథ కూడా పూర్తిగా అబద్ధము, అటువంటి విద్య అనేది లేదు అని మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే శంకరాచార్యుడు ఈడిగవాడి సహాయంతో ఆ ఈత చెట్టుని కిందికి వచ్చే విద్యను నేర్పమని చెప్పి అతనికి ప్రత్యామ్నాయంగా అతనికి ఈ సువర్ణముఖి విద్యను నేర్పినట్టుగా మనకు ఆయన జీవిత చరిత్రలో మనం రాయడం జరిగింది. అది తప్పు అంటాడు స్వామినేని ముద్దునరసింహం. అదేవిధంగా చాలా మంది ఆ రోజే కాదు ఈ రోజుల్లో కూడా బంగారం తీసుకొచ్చి అక్కడ పెడితే రెట్టింపు అవుతుందని, లేకపోతే వేరే లోహాల్ని కూడా సువర్ణంగా మార్చవచ్చు అని చెప్పి నమ్మబలికి వాళ్ళ చేత బంగారం తెప్పించి ఏదో రకరకాలైనటువంటి పూజల పేర్లతో రకరకాలైనటువంటి వ్యవహారాలు నడిపి చివరికి ఆ బంగారాన్ని అంతా స్వాహా చేసేటటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా స్వామినేని ముద్దునరసింహం గారు ఆనాడే ప్రస్తావించారు. ఇదంతా మోసపూరితమైనటువంటిది, ఎక్కడ కూడా ఏ లోహాన్ని ఎవరు కూడా సువర్ణంగా మార్చడానికి అవకాశం లేదు, అదంతా మోసపూరితమైనటువంటి విద్య అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అందులో సారాంశంగా వెంకటాద్రి మాస్టర్ గారు ఇలా తెలియజేస్తున్నారు: బైరాగులు బంగారం చేసి ఇస్తారని నమ్మి మోసపోరాదు. మంత్రాలతో బంగారం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చడం సాధ్యం కాదు. స్పర్శవేది అనే వస్తువు లేనే లేదు. సువర్ణముఖి విద్య అనేది లేదు. శంకరాచార్యుడికి బంగారం చేసే విద్య తెలియదు. అదేవిధంగా 4వ వ్యాసం మనుష్యేతర జంతు సంజ్ఞ ప్రమేయం. అందులో ఈ జంతువులకి భాష వచ్చని, అవి మాట్లాడుకుంటుంటే కొంతమంది మనుషులు కూడా ఆ భాష నేర్చుకున్నారని చెప్పి చాలా కట్టుకథలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. మనకు చాలా సినిమాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం అటువంటి కథల గురించి. అటువంటిది ఈ జంతువులకి భాష అనేది లేదు. ఆ భాషను మనుషులు ఎవరు తెలుసుకోవడం కానీ అటువంటిదంతా అసంభవము, అవన్నీ అబద్ధాలని చెప్పి ఆనాడే ఆయన చాలా స్పష్టంగా ఖండించారండి. జంతువులు భాషలు మాట్లాడలేవు. వాటి బుద్ధి మనుష్య బుద్ధి స్థానంలో వికసించదు. మనిషిగా జంతువు ప్రపంచ వ్యవహారాలు గ్రహించలేదు. మనిషిలాగా జంతువులకు సహజాత ఉద్వేగాలు మాత్రమే ఉంటాయి. భాష ఉచ్చారణకు అవసరమైన రీతిలో జంతువుల్లో స్వరపేటిక లేదు. మనుషులు జంతువుల భాషలు నేర్చారనడము అబద్ధము. జంతు సంభాషణలు ఇతరులకు తెలిపితే తలపగిలి చావడం అనేది అబద్ధము. అతిథి మాటపై స్వర్గం రావడం అబద్ధము. బ్రాహ్మణుడికి దానం చేస్తే పుణ్యం అనే కథ భావం అబద్ధము. బ్రాహ్మణ అతిథులకు తప్ప ఇతరులకు అన్నార్తి ఉండదనడం అన్యాయము. పురాణాల్లోని ఇటువంటి కథలన్నీ అబద్ధాలే. చీమలు మాట్లాడము, మేకలు మాట్లాడము, ముంగిస మాట్లాడము, ఇవన్నీ అబద్ధాలే. రాజుల్ని అబద్ధాలతో ఉబ్బించి ఋషులు లాభపడేవారు. ఈ విషయాలన్నీ కూడా ఈ 4వ వ్యాసంలో మన స్వామినేని ముద్దునరసింహం గారు చాలా చక్కగా వివరించారు అన్నమాట. అంటే ఆనాటికే సమాజంలో ఇటువంటి మూఢ విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి వాటిని మొట్టమొదటిసారిగా
బహిర్గతం చేసి ఖండించినటువంటి రచనలు సాగించాడు మన స్వామినేని ముద్దు నరసింహం. హిత సూచన. అందుకే హిత సూచన అనేది మనకు చాలా గొప్ప వ్యావహారిక భాషా గ్రంథమే కాకుండా గొప్ప మొట్టమొదటి హేతువాద గ్రంథంగా కూడా మనము పేర్కొనడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భూతాలు, పిశాచాలు వీటికి సంబంధించినటువంటి ఈ ప్రమేయం ఒకటి ఉందండి. అందులో కూడా ఆయన చాలా స్పష్టంగా రాశారు. అసలు మనుషులు చనిపోయిన తర్వాత దయ్యాలు భూతాలుగా పిశాచాలుగా మారుతారనడం అనేది అసంబద్ధమైనటువంటి విషయము, అటువంటిది ఎక్కడా జరగదు అని చెప్పి ఆయన రాశారండి. ఇందులో మాస్టర్ గారు, వెంకటాద్రి మాస్టర్ గారు వాటి అన్నిటిని ఆ సారాంశాన్ని కోడించి ఈ రకంగా చెప్తున్నారు. రక్షా ప్రభృతి మనుష్యేతర ఈ రక్షా ప్రభృతి అనేటటువంటి ప్రమేయంలో ముద్దు నరసింహం గారు ఇచ్చినటువంటి వివరణలో మనకి కింది విషయాలు తేల్తాయని చెప్పేసి మాస్టర్ గారు ఇలా రాశారు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, రాక్షసులు లేరు. బతికి ఉన్న మనుషుల్ని దయ్యాలు ఆవహిస్తాయని అనుకోవడం అబద్ధము. బ్రతికిన వాడి ఆత్మ, చచ్చిన వాడి ఆత్మ ఒక్క దేహంలో ఇమడవు. మరణించిన వారు దయ్యాలు భూతాలుగా మారిపోరు. అలా అయినట్లు ప్రత్యక్షంగా నిదర్శనాలు లేవు. పరలోకం వెళ్లే మృతులు భూలోకంలో దయ్యాలు ఎలా అవుతారు? పునర్జన్మ ఎత్తేవారు పితరులుగా ఎలా మిగిలి ఉంటారు? దయ్యాలు కనబడడం అనేది మానసికమైనటువంటి భ్రమ మాత్రమే. పిండాలు తినడానికి పితరులు హాజరు కావడం అనేది అబద్ధము. పురోహితుల స్వార్థపరత్వానికి పిండాదులు నిదర్శనము. దయ్యాలు విద్య అభ్యసించడం అనేది అబద్ధము. ఇళ్లపై రాళ్లు పడడం వగైరా మానసిక బలహీనతల చర్యల ఫలితాలు మాత్రమే అనేది ఈ 5వ వ్యాసం యొక్క సారాంశంగా వెంకటాద్రి మాస్టర్ గారు మనకు అందులో తెలియజేశారు. ఈ మంత్రాలు, మహత్యాలు వీటికి సంబంధించి 6వ ప్రమేయం అన్నమాట. అది అందులో 76 ఈ పాము మంత్రాలు, తేలు మంత్రాలు వీటికి సంబంధించి ఆనాడే ఆయన హిత సూచనలో ఖండించాడండి. కొందరు తేళ్లు కుట్టిన వారికి మంత్రిస్తారు. తేళ్ల చేత కుట్టబడ్డ వారికి కొందరికి విషం ఎక్కేదిన్ని, త్వరగా దిగిపోయేదిన్ని కలదు. కొందరికి విషం ఎక్కకుండా కుట్టిన చోటనే మంట మండుతూ ఉండేదిన్ని, కొంతసేపటికి ఆ మంట క్రమేణా తగ్గిపోయేదిన్ని సహజమే అయ్యున్నది. కొన్ని తేళ్ల విషయం వల్ల రొమ్ము బరువు ఎక్కి చాలా తొందర చేసేదిన్ను కద్దు. ఒకనొక తేలు కుడితే ప్రాణహాని వస్తుందన్న వాడికను కలదు. తేలు కుట్టినందున ఔషధంలే చాలా ఉపయోగిస్తాం కానీ మంత్రం వల్ల ఒక చోటనున్న గుణం ఇవ్వడం లేదు. తేలు కుట్టిన కొంతసేపటికి వేపమండలు మొదలైన వాటితో తేలు కుట్టిన చోట కొడుతూ చాలాసేపు మంత్రిస్తూ రావడం చేతను మంత్రించబడేవారు మంత్రమందు సత్తా ఉన్నదనే భ్రమతో ఓపిక చేసి బాధను సహించి ఉండడమును, క్రమేణా విషయం యొక్క ఏపు తగ్గిపోవడమును, ఇప్పుడు ఎలాగున ఉన్నదని అడగబడే ప్రశ్నకు కొందరు నయమైనట్టు ఉన్నదని తేలు చేత కుట్టబడిన మనిషి తెలియజేయడమును, మాంత్రికుడు మంత్రించడము మానివేయడమును, కుట్టిన చోట మంట అట్లాగే ఉన్నదని మంత్రించబడ్డ మనిషి అనడమును, ఈ రకంగా ఇవన్నీ కూడా సహజంగా జరిగిపోయేటటువంటి విషయాలను కూడా వాళ్ళు అబద్ధాలుగా సృష్టిస్తారు. అంటే మంత్రాల చేత తగ్గకపోయినా సరే దానంతరం అదే తగ్గినా కానీ మంత్రాల చేత తగ్గిద్ది అని చెప్పి మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. ఈ రకంగా పాము మంత్రాలు, ఈ తేలు మంత్రాలు ఇటువంటివన్నీ లేవు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశారండి అందులో. అదేవిధంగా ఈ భారతంలో ఉన్నటువంటి కథల్ని కూడా ఆయన ఉదహరించారు. అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో పురాణాల్లో వాటన్నిటి కూడా చాలా వివరంగా దాన్ని పరిశీలించి విశ్లేషించి ఖండించారు అన్నమాట. అందువల్ల చివరిలో ఆయన ఏమంటారంటే సారాంశంగా మంత్ర ప్రమేయంలో ఈ పరకాయ ప్రవేశం అనేటటువంటి విద్య అబద్ధము. మరణించిన లేడిలో పకీరు రాజు ప్రవేశించడం అబద్ధము. రాజు దేహంలో పకీరు దూరడం అబద్ధము. రాజు మొదట పికిలిపిట్టలో తర్వాత కుక్కలో దూరడం అనేది అబద్ధము. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి కథల్లో ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలు అని చెప్తూ ఈ హిత సూచన గ్రంథంలో మన స్వామినేని ముద్దు నరసింహం గారు చక్కగా ఖండించి వివరించారు.
తర్వాత 7వ అధ్యాయము పరోక్షాది జ్ఞాన ప్రమేయం. ఇందులో ఈ అతీత శక్తులకు సంబంధించినటువంటి దివ్య దృష్టిలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఖండించాడండి. మొత్తం జ్యోతిష్యం దగ్గర నుంచి మొదలుపెట్టి మనం దివ్య దృష్టి అంటే ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇక్కడ నుంచి చూడడము అటువంటివన్నీ లేవు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందులో దివ్య దృష్టి అతీంద్రియ శక్తులు లేవు, ఇతరుల మనసుల్లోని విషయాలు గ్రహించలేము, సుదూర విషయాలను గ్రహించడము ముందే చెప్పడం అనేది అబద్ధము, టెలిపతి అంటే మనసులతో మాట్లాడడం అనేది అబద్ధము, మానసిక శక్తి ద్వారా వస్తువుల్ని కదిలించడం మోసము, దేవతోపాసన వల్ల ఫలితాలు లేవు, ప్రశ్న ద్వారా పోయిన వస్తువులను జాడ చెప్పలేరు, మంత్రాల వల్ల జబ్బులు నయం కావు, సోది అనేది అంత అబద్ధము, జ్యోతిష్యం అబద్ధము, ముడుపులు కట్టడం వ్యర్థము, ఒళ్ళు పెరగడం వంటివి వికృత చేష్టలు మాత్రమే, జ్యోతిష ఫలాలన్నీ అబద్ధాలే, హస్త సాముద్రికం అబద్ధము, దేవుడు అగుణుడు అంటే దేవుడు లేడని అర్థం. ఈ విషయాలు ఈ ప్రమేయంలో మన స్వామినేని ముద్దునరసింహం గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఏదైతే ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అంటే ఈఎస్పి అంటారే అటువంటి సైకోకెనసిస్ అంటే మానసిక శక్తి ద్వారా వస్తువుల్ని కదిలించడం కానీ లేకపోతే సుదూరంగా ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడి నుంచే చెప్పడం కానీ మరి దివ్య దృష్టితో చూడడము ఏవైతే ప్రచారంలో ఉన్నాయో మూఢ విశ్వాసాలు వాటన్నిటినీ కూడా స్వామినేని ముద్దునరసింహం గారు తన హిత సూచనలో ఆ రోజే ఖండించారు. అంటే దాదాపు 175 ఏళ్ల పూర్వమే ఖండించారు. ఇక చివరిలో వివాహ ప్రమేయం ఇది అన్నిటికంటే హిత సూచనలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాసంగా మనం పేర్కొనవచ్చండి. ఎందుకంటే స్త్రీలకు సంబంధించి స్త్రీలకు విద్య కావాలి, స్త్రీలకు స్వేచ్ఛ కావాలి, వితంతు పునర్వివాహం కావాలి అనేటటువంటి విషయాల్ని మన తెలుగు వాళ్ళు అందరికంటే ముందుగా చెప్పినటువంటి వ్యక్తి స్వామినేని ముద్దునరసింహం గారి. మనము బెంగాల్లో చూసినట్లయితే అంటే సంస్కరణ చరిత్రను చూసినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు మన స్వామినేని కంటే ఒక 20-30 సంవత్సరాల ముందే ఉన్నారు. అయినా కానీ వితంతు యొక్క పునర్వివాహాన్ని గురించి చెప్పింది మాత్రం స్వామినేని ముద్దునరసింహం గారి. ఆయన వితంతువుల యొక్క దీన స్థితిని చూసి జాలిపడి అయ్యో ఇట్లా ఇబ్బంది పడుతున్నారే అనే విషయాన్ని మాత్రమే రాజారాం మోహన్ రాయ్ గారు వాళ్ళు ప్రస్తావించారు. కానీ మొట్టమొదటిసారిగా వితంతువులకు పునర్వివాహం కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి మన స్వామినేని ముద్దునరసింహం గారి. అదేవిధంగా స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉండాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళకి అన్ని రకాలుగా హక్కులు సమానంగా పురుషులతో సమానంగా హక్కులు ఉండాలి అనేటటువంటి విషయాల్ని చాలా వివరంగా ఈ వివాహ ప్రమేయంలో ఆయన రాశారండి. మనకు మనుధర్మ శాస్త్రం ప్రకారంగా ఏంటంటే స్త్రీ బాల్యంలోనేమో తల్లిదండ్రుల అధీనంలో తండ్రి అధీనంలో ఉండాలి, మరి యవ్వనంలోనేమో భర్త అధీనంలో ఉండాలి, వార్ధక్యంలో పుత్రుడి అధీనంలో ఉండాలి. కాబట్టి నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అంటే స్త్రీకి స్వతంత్రంగా ఉండే అర్హత లేదు అని చెప్పి మనం చదువుకున్నాం కదా, మనుధర్మ శాస్త్రంలో ఉండేది. అటువంటి దాన్ని కూడా ఈయన ఖండించారు. ఎందుకంటే స్త్రీకి తండ్రి కానీ భర్త కానీ పుత్రుడు కానీ రక్షకుడుగా ఉండాలనడంలో అర్థం లేదు. ఈ మూడు లేని స్త్రీ అంటే భర్త కూడా గతించిన స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అనే అర్థాన్ని స్వామినేని వారు ఆయన ప్రశ్నించి ప్రతి స్త్రీ కూడా ఆమెకు యవ్వనం ఉన్నంత వరకు ఆమె వివాహానికి ద్వితీయ వివాహానికి కూడా యోగ్యురాలు అని చెప్పి పురాణాల్లో నుంచి కూడా చాలా ఉదాహరణలు ఇస్తూ ఆయన చాలా వివరంగా చెప్పారనమాట. అంటే పలానా గ్రంథంలో ఈ రకంగా ఉంది. మనకు వ్యాసుడి ద్వారా ఈ మహాభారతంలో ఈ అంబాలిక వీళ్ళందరూ కూడా సంతానాన్ని ఎలా కన్నారు, వాళ్ళ భర్తలు మరణించిన తర్వాత వ్యాసుడి ద్వారా కన్నారు. అదేవిధంగా అంతకుముందు శంతనుడు సత్యవతి వాళ్ళ ఉదంతాన్ని కూడా ఆయన కోట్ చేసి ఈ రకంగా పురాణాలను మనం చూసినట్లయితే పరిశీలించినట్లయితే అందులో కూడా మనకు తెలిసే విషయం ఏంటంటే స్త్రీకి భర్త మరణించిన తర్వాత కూడా వితంతు అయిన తర్వాత కూడా ఆమెకు వివాహం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి మనము వితంతు వివాహాన్ని
తిరస్కరించరాదు అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. ప్రతిపాదించడమే కాకుండా ఆయన మొట్టమొదటి వితంతు వివాహాన్ని చేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు అని కూడా తెలుస్తుంది మనకు. ఎందుకంటే మనకు త్రిపునేని వెంకటేశ్వరరావు గారు హిత సూచన నుండి హితకారిణి వరకు అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. అందులో ఆయన ఆ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మీకు ఒక్కసారి అది వినిపిస్తాను. అందులో త్రిపునేని వెంకటేశ్వరరావు గారు ఇలా అంటున్నారండి. వారిలో అంటే స్వామినేని బుద్ధ నరసింహం గారిలో హిత సూచనే కాదు హితాచరణ కూడా ఉంది. ఒక బాల వితంతువును వివాహానికి సిద్ధపరిచి ఆమెను పెండ్లాడితే జీవయాత్రకు కావలసినటువంటి ఆస్తి ధనము ఇస్తానని ప్రకటించి ప్రయత్నించారు. అయినా ఎవరు ముందుకు రాలేదు. అందుకని ఆయన తొలి వితంతు వివాహకర్త కాలేకపోయాడు. అదే కాకుండా ఆయన హిత సూచనలో ఈ వితంతు పునర్వివాహ ప్రతిపాదన చేసే నాటికి వితంతు పునర్వివాహాలు చట్టబద్ధం చేసే చట్టం రాలేదండి ఇంకా అప్పటికి. ఆయన 1853లో రాశారు. ఇది 1855లో అది చట్టం వచ్చిందండి. దాని తర్వాతనే మనకు బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాళ్ళంతా కూడా వితంతు పునర్వివాహాలను చేశారు. మరి మనకు తెలుగుదేశంలో మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1881లో మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపించారు. దాని తర్వాత చాలా జరిగాయి అనుకోండి. అంటే వీటన్నిటికంటే ముందు, వీళ్ళందరికంటే ముందు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కన్నా మరి కందుకూరి వీరేశలింగం కన్నా ముందే వితంతు వివాహాలు కావాలని, వాటిని చట్టబద్ధం చేయాలని చెప్పి, వాళ్ళకి సమాన హక్కులు ఉండాలని, వివాహం చేసుకున్న తర్వాత కూడా స్త్రీలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు ఉండాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి స్వామినేని బుద్ధ నరసింహం అని చెప్పేసి మనకు తెలుస్తుందండి. చివరిగా ఆయన వెంకటాద్రి గారు మాస్టర్ ఇలా అంటున్నారు. బుద్ధ నరసింహం గారి భాష, మతము వారిని ఆంగ్ల మానసపుత్రులు అనడానికి వీలు లేకుండా చేశాయి. తెంగల శాఖ పంగనామాలు, పంచకట్టు, తలపాగా, అంగరక ఆయన వైష్ణవం, ఆయన హేతువాదానికి అడ్డం కాలేదు. ఆయన ఒక్క దేవుడు అనేటటువంటి విషయాన్ని మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన ఎవరికి తీసిపోయినటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి మన వెంకటాద్రి మాస్టర్ గారు రాశారు. అది చూడండి. ఆంధ్ర భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసినటువంటి సిపి బ్రౌన్కు, బ్రాహ్మణ యాజకత్వంపై పోరాడినటువంటి మామిడి వెంకయ్యలకు ముందు ముద్దు నరసింహం సమకాలికుడు వాళ్ళందరికీ. సిపి బ్రౌన్ తన సాహిత్యంలో వెంకయ్య ప్రస్తావన తీసుకురావడంతో పాటు స్వామినేని ముద్దు నరసింహం గారికి క్రింది ఉద్యోగులు రాసినటువంటి 7 లేఖల్ని సేకరించి మద్రాసులోని ప్రాచ్యలిఖిత పత్రాగారంలో భద్రపరిచాడు కూడా. అంటే స్వామినేని ప్రతిష్ఠుడు కాకపోయి ఉంటే, అనామకుడై ఉంటే బ్రౌన్ అలాంటి సేకరణ చేసి ఉండేవాడే కాదు. అయినా అటువంటి ప్రసిద్ధుని పేరును చరిత్రకి ఎక్కకుండా మన సంస్కర్తలు, చరిత్రకారులు అత్యంత నైపుణ్యంతో చంప ప్రయత్నించారు. బ్రౌన్ వంటి విదేశీయుడికి ఉన్నంత మాత్రమైన నీతి నిజాయితీలు మన సంస్కర్తలకు ఎందుకు లేకపోయాయి? ఇది అడుగుజాడలో మాస్టర్ గారు రాసినటువంటి విషయం. స్వామినేని ముద్దు నరసింహం గారు అసలు వివాహానికి సంబంధించి చెప్పినటువంటి విషయాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే ఆయన ఈ కన్యాదానం చేయడం అనేది ఒక మాంస విక్రేత, అంటే కన్యను దానం చేయడం అనేది ఈ మాంసం అమ్మేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమానం అని చెప్పేసి ఆయన ఆ రోజు రాయగలిగాడంటే అది చాలా గొప్ప విషయంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తాళిబొట్టు గురించి కానీ, మరి వివాహంలో ఖర్చు పెట్టేటటువంటి అనవసరమైనటువంటి ఖర్చుల గురించి ఆయన ఆ రోజే ఖండించాడు. కేవలము వధూవరుల యొక్క ఇష్టాలు మాత్రమే ప్రధానము,
పాణిగ్రహణం ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే తతంగాలు ఏం అవసరం లేదు అని చెప్పి ఆయన రాశారు. స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలి, వాళ్ళకు చదువులు ఉండాలి, వధూవరుల యొక్క ఇచ్చ మాత్రమే వివాహంలో ప్రధాన పాత్ర వహించాలి, తల్లిదండ్రులు వాళ్ళ భావాల్ని బలవంత పెట్టకూడదు అని చెప్పే విషయాల్ని వీళ్ళందరికంటే ముందు స్వామినేని ముద్దు నరసింహం గారు మరి ఆయన హిత సూచన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా మనకు ఈ సంస్కరణ చరిత్రలో చూసుకున్నట్లయితే మరి కందుకూరి వీరేశలింగము, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు వీళ్ళందరికన్నా ముందు వ్యావహారిక భాషావాదాన్ని, స్త్రీ స్వేచ్ఛావాదాన్ని, అదేవిధంగా మరి ఇతర మూఢ విశ్వాసాల్ని ఖండించడంలో అందరికంటే ముందున్నటువంటి ఈ స్వామినేని ముద్దు నరసింహం గారి గురించి మనం ఇప్పటికైనా సరే మనం తెలుసుకోవడమే కాకుండా మనం సంస్కరణ చరిత్రలో ఆయనకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం అనేది చాలా అవసరం అని చెప్పేసి మనం చేస్తూ ఇంతటితో ఈ స్వామినేని గారి గురించినటువంటి ప్రసంగాన్ని పూర్తి చేసి తర్వాత మనకు త్రిపురనేని రామస్వామి గారి గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే